అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో గల 11 మండలాల నుండి ఆదివాసీ గిరిజనులు జీవో నెంబర్ 3 అమలు కొరకు రంపచోడవరం ఐటీడీఏ ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో భాగంగా కలెక్టర్ని కలవాలని ఐటీడీఏ ముందు ఆదివాసులందరూ కలిసి తన సమస్యల పరిష్కారం చేసుకోవాలని ఎదురుచూశారు. కానీ ఆదివాసుల ఎదురుచూపులకు ప్రతిఫలం దక్కలేదు. ఆ సమస్యను జీవో నెంబర్ గురించి పట్టించుకోకుండా తన కారుని పక్కదారిలో మళ్లించుకుని సమాధానం చెప్పకుండా కలెక్టర్ వెళ్లిపోయారు. తమకు న్యాయం జరగలేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వర్ గారు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నేతలందరూ కూడా మన ఉద్యోగాలు, అలాగే భూములు, వీటన్నిటి కూడా మరి హక్కు సాధించుకోవడం కోసం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళకి సపోర్ట్గా ఉండి మన ఆదివాసీ ప్రజానికానికి ఈడ లేకుండా చేస్తున్నటువంటి తగిన బుద్ధి చెప్పాలంటే మరి ఈ రోజున మన ఈ సమావేశానికి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కానీ మన జీవో నెంబర్ 3ని సాధించుకోవడం కోసం, అలాగే 1/70 చట్టాన్ని సాధించుకోవడం కోసం మనం చాలా కృషి చేయవలసి ఉంది. మన అందరూ కలిసి చెయ్యి కలిపితే కానీ తప్ప అని ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి వచ్చి మద్దతు తెలుపవలసిందిగా కోరుతూ